లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. కొంతమంది సాయిబాబా భక్తులు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఇటీవల చాలామంది కూడా షిరిడి సాయిబాబాపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని భక్తులను కూడా చాలా కలిసివేస్తున్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలి, ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా కలిసి ఆయనతో కూడా కొన్ని మాటలు చెప్పారు. అసలు ఆయనకు ఏం వివరించారు, ఎటువంటి వ్యాఖ్యలు రామచంద్రరావుతో కూడా మాట్లాడారు. మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినటువంటి సాయిబాబా భక్తులందరినీ ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం ఏదో. ముందుగా రామచంద్రరావు గారితో మీరు ఏం చెప్పారు సార్? రామచంద్రరావు గారి దగ్గరికి పోయి, అయ్యా ఇది జరుగుతుందంటే, మల్లయ్య గారు మాకు ఏ సంబంధం లేదండి బీజేపీ గారితో, మేము ఒక బీజేపీ సంస్థని, మేము బీజేపీకి అధిపతులం, ఇటువంటి చెడు ప్రచారాలు మా నుంచి కాదు, చేసిన వాళ్ళు ఉంటే మేము ఖండించినాం అంతవరకు అని చెప్పి మేము చెప్తే దాని మీద మీకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు రిలీజ్ చేసిండు. అది ఒక కార్యక్రమం. రెండో కార్యక్రమం ఏంటంటే, మాకు ఎవరి మీద దుష్పని లేదు, మేము సాయి భక్తులమే పనిచేస్తున్నాము. మేము ఎక్కడైనా తప్పు చేసి ఉంటే అక్కడ మసీదులో అది చదువుతుండు, ఈ సాయిబాబులు ఇది చదువుతుండని అంటే నువ్వు ప్రూఫ్ చేసి టీవీ తీసుకొచ్చి ముందు పెడితే మేము క్షమాపణ అడుగుతాం. తప్పు చేయని దానికి నోరు ఉందని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, చేయటం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడటం అది సభ్యత కాదు. ఇవాళ చెప్తున్న లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే భక్తులు, బాబాకు సేవకులు. కానీ మేము ధర్మం కోసం పనిచేసి కనీసం దాదాపు నేను నా అనుభవంలో 40 ఏళ్ళకి వెళ్ళి నేను సాయిబాబా భక్తుడిని. ప్రతిరోజు 300 మందికి బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం 2 నుంచి 3,000 మంది మామూలు రోజులు, గురువారం రోజు 5,000 నుంచి 6,000, సాయంత్రం ప్రసాదము, పొద్దున యోగా, పొద్దున్న లేవగానే ఫిజియోథెరపీ, మెడిసిన్, డాక్టరు, రోజు 200 మంది పేషెంట్లను చూస్తాము, 100 మంది మన ఇది చేపిస్తుంటాం, ఎక్సర్సైజ్లు, తర్వాత హార్మోని నేర్పిస్తుంటాము, డ్యాన్స్ నేర్పుతుంటాం, భరతనాట్యం. మా దగ్గర ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి. మేము ఏం చేస్తున్నాం అనేది మా గుడికి వచ్చేసి రిపోర్ట్ తీసుకోండి. మా గుళ్ళో ఏమైనా రిపోర్ట్లో తప్పు ఉంటే మేము ఏ శిక్షకైనా తయారు. కానీ మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మటుకు భక్తులు ఊకోరు. ఇప్పటివరకు స్నానం ప్రయత్నించడం, శ్రద్ధా స్నానం బాబా దగ్గర ఉంది. ప్రతి ఒక్క భక్తుడు వచ్చేయమంటున్నాం. మమ్మల్ని గురువారం రోజు 20 మంది సార్ మాకు చెప్పండి సార్, వాడు కూడా చెప్పండి, ఒక్కసారి తోలుద్దామంటే మన అబ్బా శ్రద్ధా స్నానం బాబా గారు కోరుకుంటారు కాబట్టి మేము ఇంతవరకు ఆగినాం. ఇక్కడికి వెళ్ళి మాకు గిట్ట ఏమన్నా ఇటువంటి పేపర్ల టీవీలు వస్తే కేసు బాధ్యత పెడతాం, అరెస్ట్ చేపిస్తాం, సూట్ ఫైల్ చేపిస్తాం, ఎవరిని నిద్రపోనీయం, మేము నిద్రపోం. ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడినా కూడా అది మంచిది కాదు. దయచేసి మా వాళ్ళు ఇంకా ఏమైనా చెప్పే ఉంటారో మాటలు చెప్తారు, అవి మాకు దయచేసి న్యాయం చేయండి అంతే. ఇది ఒకవైపు భక్తుల ఆగ్రహానికి కూడా గురి కావద్దు, ఇష్టం వచ్చినట్టు షిరిడి సాయిబాబా మీద మాట్లాడద్దు అంటారు. ఒకసారి ఇంకొక భక్తుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరేమో బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు, కానీ బీజేపీకి చెందిన ఏపీకి చెందినటువంటి మాధవీలత అనేటువంటి సినీ హీరోయిన్, ఆవిడ బీజేపీ ఆమె నాయకురాలు, ఆవిడనే షిరిడి సాయిబాబా దేవుడు కాదంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు పెద్ద దుమారం రేపాయి. మరి మీరు బీజేపీ ఆఫీస్కే వచ్చారు, ఏంది అసలు మీరు ఉన్నటువంటి మీ వ్యూహం ఏంది అసలు? అంటే వ్యూహం ఏం లేదండి, జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఆశ్చర్యకరంగా, చాలా ప్రమాదకరంగా ఉన్నాయి సమాజంలో. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళు చెప్పేటువంటి విషయంలో ఒక్కటి కూడా నిజం లేదు. మొట్టమొదటిది, ఆమె ఎంత భయంకరమైనటువంటి ఆరోపణలు చేసిందంటే, సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారని చెప్పి షిరిడి రిజిస్టర్లో ఉందని చెప్తాం. ఇది పచ్చి అబద్ధం. అసలు ఎక్కడ లేదు. అసలు ఆఫ్ఘనిస్తాన్ అనే మాట షిరిడి సాయి సచరిత్ర ఎక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఇట్లా ఒకటేంటి, సాయిబాబా డబ్బులు ఏదో జిహాదీకిను వేరే మతాలకు ఇస్తున్నారని చెప్తారు. ఇది పచ్చి అబద్ధం. ఒక్క మాట అండి, జనాలు కూడా ఏదైనా నమ్మేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసుకొని నమ్మాలి. ఇప్పుడు అట్లా నిజంగా డబ్బులు వెళ్తున్నాయి అనుకోండి, మనం వెళ్ళి కేసు వేయచ్చు కదా, సంస్థాన్ని అడగచ్చు, ప్రశ్నించు. మనకి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అడగచ్చు. అది అడగకుండా ప్రతిదీ అబద్ధ ప్రచారాలని, ఏముందండి అబద్ధమైన ప్రచారాలు చెప్తే అదే నిజం అవుతుంది. అయితే ఏమైందంటే ఈ మధ్యకాలంలో నేను గమనిస్తూ ఉన్నా కదా, జనాలందరి దృష్టిలో ఏంటంటే దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీని వెనకాల నడిపిస్తున్నారు, లేకపోతే ఇంత సామాన్య మనుషులకి ఇంత భయంకరమైనటువంటి అబద్ధాలు చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని విస్తృతమైన ప్రచారం మనకు సమాజంలో కనిపిస్తూ ఉంది. నేను ఆశ్చర్యపోయా, అరే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇటువంటి చేస్తాయని ఒక ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు చెప్పేది చూస్తే మాకు నిజమేనేమో అనిపించే అంత బలంగా, ఇప్పుడు సాయిబాబా మీద ఎట్లా అబద్ధ ప్రచారం చేశారో బీజేపీ వాళ్ళు దీని వెనకాల ఉన్నారనేటువంటి అబద్ధ ప్రచారం కూడా 100% సాయి భక్తులందరూ కూడా దాన్ని నమ్మారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం కదా. ఒక జాతీయ పార్టీ బాబా మీద బురద జరుగుతుందా జరగదనేది మనకు తెలియదు. అందుకని మేము ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారిని కలవడం జరిగింది, తెలంగాణ
గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కూడా కలవడం జరిగింది. వారిద్దరూ ఒక్కటే మాట చెప్పారు సుస్పష్టంగా, దీనికి బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అసలు ఒకరికి దైవం అయినటువంటి సాయిబాబాని దుష్ప్రచారం చేసేటువంటి సంస్కారాన్ని ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరని చెప్పి, మేము ముఖ్యంగా ఆమె వ్యాఖ్యలకి పార్టీకి సంబంధం లేదు. కానీ మరి ఆమె మీద ఏమన్నా చర్యలు అట్లాంటివి ఏమన్నా తీసుకుంటాం, మరి మీకు హామీ ఏమి ఇచ్చారా? ఎందుకంటే మాధవిలతో మాట్లాడితే ఏదైనా కాంట్రవర్సీ జరుగుతుంది. ప్రధానంగా భక్తులు కానీ ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసం మీద దెబ్బతీస్తారు. దానికి సంబంధించి దాని మీద ఏమైనా సీరియస్ యాక్షన్ మీకు ఏమైనా హామీ ఇచ్చారా? హామీ ఇచ్చారండి. ఏమన్నారంటే ఇద్దరు ప్రెసిడెంట్స్ కూడా తప్పకుండా ఆమె వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకునేటట్టుగా చేస్తాము, ఆమెకి హితవు చెప్తాము, ఇది మనం పార్టీ తరఫున చేసి పార్టీ యొక్క గౌరవాన్ని దిగజార్చొద్దని. తర్వాత మాధ్యమాల్లో, మా సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ టీవీ మాధ్యమాల్లో కానీ ఇటువంటి ప్రచారాలు ఆమె తరఫున జరిగినవన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము అడగడంలో తప్పకుండా దానికి సానుకూలంగా స్పందించారు. ఏమే కాకుండా సమాజంలో ఎవరు కూడా చేయడానికి అవకాశం లేదు, దీని పట్ల చట్టం చాలా సీరియస్గా ఉందని, మనిషి యొక్క మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని, రాజ్యాంగపరంగా ఇది పూర్తి విరుద్ధమని వారు సుస్పష్టం చేయడం జరిగింది. మాకు ఆ అధ్యక్షుల వారి మీద పూర్తి నమ్మకం ఉంది, ప్రజల మీద కూడా చాలా విశ్వాసం ఉంది. ప్రజలు కూడా గుడ్డివాళ్ళు కాదు, వాళ్ళు గమనిస్తున్నారు. కోట్ల మందికి ఆరాధ్యదైన సాయిబాబా గురించి అర్థం పర్థం లేనటువంటి వాదనలు సమాజంలో అందరూ బాగానే ఉన్నారండి. ఒక 10 మంది పనిగట్టుకొని వాళ్ళకి సంబంధం లేని విషయంలో వేరు మతాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి మతం పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా కేవలం డబ్బు సంపాదన ప్రధానంగా, పేరు ప్రఖ్యాతుల ఆధారంగా ఇంతమంది మనోభావాలను వీళ్ళు దుఃఖపడేటట్టు చేయడం అనేది సమంజసం కాదు. ప్రజలు గమనిస్తున్నారు, రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి, కోర్టులు గమనిస్తున్నాయి, చట్టం గమనిస్తున్నది. దీనికి తప్పక మూల్యం చెల్లించి తీరవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు బంద్ చేసి ఈ మాధ్యమంలో పెట్టినటువంటి వీడియోలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. తక్షణమే చర్య చేయకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటువంటి అవకాశం ఎంతో దూరం లేదని తెలియజేస్తున్నాను. ఇది అసలు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాదు, అసలు బీజేపీకి సంబంధించి ఎవరైనా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నట్టు ఏపీ కానివ్వండి, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఒకవైపు తమకు హామీ ఇచ్చారు. మరొక పక్క ఇటు ముఖ్యంగా అటు ఏపీకి సంబంధించినటువంటి మాధవిలతపై కూడా చర్యలు ఉంటాయని చెప్పి, అసలు బీజేపీ దీని వెనకాల ఉందని ఒక కుట్ర కూడా జరుగుతూ ఉంది. బీజేపీ దాంతో నడిపిస్తుందని దాని వెనకాల ఉన్నటువంటి కుట్రకు సంబంధించి కూడా బీజేపీ దృష్టికి తీసుకొచ్చాము, ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయకుండా తీసుకుంటామని చెప్పి కూడా 2 రాష్ట్రాల అధ్యక్షులు హామీ ఇచ్చారంటారు. మరొక భక్తులు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏం డిమాండ్ చేస్తారు? ఇటువంటి స్ప్రెడ్ అవుతా ఉన్నాయని మీరే అంటున్నారు, వీటికి కట్టడికి మీరు ఏం డిమాండ్ చేస్తారు? సహజంగా ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలు మాట్లాడే ముందు ఒక అవగాహనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాదాపుగా సాయి భక్తులందరూ కూడా హిందువులే, 100% హిందువులు ఉంటారు. సాయిబాబా మందిరాలకు వచ్చేటువంటి హిందువులు అన్ని దేవాలయాలకు వెళ్తారు, అన్ని దేవతల్ని, అన్ని సాంప్రదాయాలని గౌరవిస్తారు. సాయిబాబా భక్తులు ఎవరు ఏ మతం వారిని కానీ లేకపోతే ఏ కులం వారిని కూడా విమర్శించరు. సాయిబాబా దేవాలయాలు అన్నింటిలో కూడా జరిగేటువంటి పూజలు కానివ్వండి, హారతులు కానివ్వండి, యజ్ఞయాగాదులన్నీ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారమే జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు కాదు, సుమారుగా 1953 సంవత్సరం నుండి తెలుగు రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం మీద కోట్ల మంది భక్తులు అనేక వందల వేల దేవాలయాలు కడుతూ ప్రతిరోజు కూడా బాబావారిని ఆరాధిస్తున్నారు. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల మంది పైగా సాయి భక్తులు ఉన్నటువంటి ఒక పెద్ద భక్త సమాజాన్ని అవమానించటము, ఈ విధంగా అందరి హృదయాల్లో దేవుడిగా భావించేటువంటి సాయిబాబాని హేళన చేయటం వల్ల భక్తులలో ఆగ్రహావేశాలు వచ్చి ఈ యొక్క హిందువుల మధ్య విభేదాలు సృష్టించబడి రేపు అనేకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు దారితీసేటువంటి అవకాశం ఉంది. అందుకనే మేము హిందూ సమాజానికి అండగా ఉండేటువంటి బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిశాము. రాబోయేటువంటి పరిస్థితుల్లో హిందువుల మధ్య విభేదాలు సృష్టించి అనేకమైనటువంటి ఉద్రిక్తలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులపై తక్షణమే చర్య తీసుకోవాలని వారిని కోరాము. వారు తగిన విధంగా స్పందించి ఈ విధమైనటువంటి పరిస్థితులకి తగిన విధంగా పార్టీ కట్టుబడి ఉంటుంది. పార్టీకి ఇటువంటి విభేదాలు సృష్టించే వారికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దీనికి కట్టడి చేయడానికి కావలసిన విధంగా మేము తగిన చర్యలు చేపడతాం. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మీరు సాయి భక్తులుగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో అందరూ గుర్తిస్తున్నారు. అందరూ కూడా సాయి భక్తులుగా సాయి తత్వంలో మీరు నడవటం మా అందరికీ కూడా తెలుసు. మేమందరం కూడా సాయి భక్తుల్ని గౌరవిస్తామని చెప్పడం జరిగింది.
ఇది ఒకవైపు బీజేపీకి సంబంధించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా కూడా ఒకవైపు బీజేపీ వాళ్ళు గారు ఒకవేళ మాట్లాడినా కూడా వారందరినీ కూడా వారికి సంబంధించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాటి కట్టడికి కూడా ఒకవైపు కూడా మేము యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తాం వినకపోతే అన్నట్టు మరొక భక్తులు ఉన్నారు, కొంతమంది మాట్లాడించేటువంటి ప్రయత్నం ఉంది. మీరేం డిమాండ్ చేస్తారు? అసలు భక్తులకు సంబంధించి కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సాయిబాబా నిజంగానే ముస్లిమా లేకపోతే హిందూ ఇతర దేశాలను దానికి సంబంధించి ఏం చెప్తారు? వీటి మీద గత 120 సంవత్సరాల నుంచి డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు తేల్చేది లేదు, పెట్టేది లేదండి. ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు ఎవరు మాట్లాడినా కూడా చర్యలు కఠినంగానే తీసుకోవడం జరుగుతుంది. నెల రోజుల నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాము. వీళ్ళు ఏమైనా మార్పు ఏమైనా ఉంటుందేమో కనీసం ఇది చేస్తామని రోజుకి ఇంకా రెచ్చిపోతున్నారు. షిరిడి సంస్థానం చాలా సీరియస్గా మాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ భక్త ఐక్య వేదిక తరపున మాట్లాడుతూ ఆయన ఎవరన్నా కనుక షిరిడి సంస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా, ఎవరు వీడియోలు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు చాలా సీరియస్గా పెడతాము. తర్వాత పరువు నష్టం దావాలు కూడా వేస్తామని చెప్పారు. అయినా కూడా వీళ్ళు రెచ్చిపోయి తాము హిందూ ధర్మాన్ని మోస్తున్న, కేవలం వాళ్ళు మాత్రమే మోస్తున్నామన్న భావనతోటి మొత్తం హిందూ ధర్మంలో చీలికను తెస్తున్నారు. కాబట్టి మేము కూడా 1 year నుంచి అబ్జర్వ్ చేసి అన్ని ఫైల్స్ జాగ్రత్తగా తీసుకొని ఇటు హైదరాబాద్లో అటు షిరిడిలో కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల నుంచి వాళ్ళు తప్పించుకోలేరు, ఇంకా కఠినంగానే ఉంటుంది. రోజుకు వీళ్ళు ఇంకా పాపాన్ని పెంచుకుంటున్నారు తప్ప తగ్గించుకుంటలేరు. వాయిస్ కూడా ఇంకా పెంచి చాలా వెర్రి వేషాలు వేస్తూ జనాల్ని చాలా మభ్యపెడుతున్నారు. అక్కడ హిందూ ధర్మం కోసం పోరాడుతున్న నిజమైన యువతను వీళ్ళు కలుషితం చేస్తూ, వీళ్ళ బుర్రను ఖరాబ్ చేస్తూ మన హిందూ ధర్మంలో చీలికను తీసుకొస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద ఇంకా చాలా కఠినమైన చర్యలు ఉన్నాయి. ఇంకా చాలా చూస్తారు మీరు ముందు. మా అధ్యక్షుల వారు చెప్పినట్టు వీళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. ఈ విధంగా మేము ఖచ్చితంగా ఒక కార్యాచరణతోటి ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ నోర్లు ముయించే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇది అసలు హిందూ ధర్మ చీలికం చేసేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని కూడా ఛేదించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నామంటున్నారు. మరొక స్వామి ఉన్నారు, ఒకసారి స్వామితో మాట్లాడించేటువంటి ప్రయత్నం. స్వామి, ప్రధానంగా హిందువులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే ఇటువంటి వాటిని కూడా స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నేను ఈ సందర్భంలో ఒకటే క్లారిఫై చేయదలుచుకున్నా. షిరిడి సాయి సంస్థాన్ ఆధీనంలో వస్తున్న అనేక నిధులను దర్గాలకు, మసీదులకు, మిగతా మతాల యొక్క ప్రయోజనాల కోసం దారి మళ్లిస్తున్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానల్ లోపల ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి షిరిడి సాయినాథ్ సంస్థానం పూర్తిగా మహారాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఆజమాయిషీలో ఆ సంస్థానం యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని నేను స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నేను మీ ముందుంచుతా ఉన్నాను. శ్రీమతి అంజు షిండే గారు జిల్లా సెషన్ జడ్జి గారు చైర్పర్సన్గా సంస్థానకు నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గాడిల్కర్ గారు ఐఏఎస్ అధికారి, సిఇఓగా మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అహ్మదాబాద్కు ఎవరైతే జిల్లా కలెక్టర్గా ఉంటారో అడ్హాక్ కమిటీ లోపల అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ సంస్థానం లోపల అడ్హాక్ కమిటీ సభ్యునిగా ఉండడం వ్యవహారంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఉన్న డిపార్ట్మెంటు దేవాదాయ విధుల నిర్వహణ, ప్రభుత్వ విధుల నిర్వహణ కార్యక్రమాలకు అనుకూలంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనం లోపల పూర్తి స్థాయి లోపల షిరిడి సాయినాథ్ సంస్థానం నిర్వహించబడుతున్నదనే విషయాన్ని ఈరోజు ప్రచార మాధ్యమాల లోపల కొంతమంది వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి నేను ఈ సందర్భాన్ని తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా ఎవరైతే తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, మరి షిరిడి సాయినాథునికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వారందరి మీద కూడా ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ లోపల కేసులు నమోదు చేయడం జరిగింది. ఈనాడు సనాతన ధర్మం పట్ల మరి ఎవరికైతే సాయినాథుని మీద నమ్మకం ఉన్న వారి భక్తులందరూ కూడా ఆందోళనకు చెందుతున్న సందర్భాన మరి షిరిడి సాయినాథ్ ఐక్య వేదిక వారు కేసులు నమోదు చేయడం జరిగింది. నేను సంబంధిత పోలీస్ అధికారులందరినీ కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను, వారిపై తగు చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ ముందుంచుతా ఉన్నాను. ఈరోజు ఉభయ రాష్ట్రాల యొక్క భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల దృష్టికి జరుగుతున్న విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు సహృదయంగా భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి
ఏవైనా కానీ తప్పుడు ఆరోపణలు ఉంటే మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మీరు ఖండించవచ్చనే విషయాన్ని కూడా వారు మాకు స్పష్టం చేయడం జరిగింది. వారికి ఈ సందర్భం లోపల నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ షిరిడి సాయినాథ్ను విమర్శించినప్పుడు వారికి వారి యొక్క అనుబంధ సంస్థలకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వారికి చేయూతనిస్తుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భం లోపల తెలియజేస్తా ఉన్నాను. ఇది అసలు బీజేపీ పేరు మీదకి సంబంధించి బీజేపీ ఎవరు చేసినా సరే పార్టీ వారిపైన కూడా వారిని శిక్షించేందుకు వారిపై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా అటు సాయిబాబా భక్తులు అంటున్నారు. మరొక భక్తులు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఒక్కసారి మాట్లాడించేటువంటి ఎందుకు అసలు మీకు ఎందుకు మనోభావాలు దెబ్బతిని చాలామంది వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పేటువంటి అవకాశం ఉంది. సినీ నటి మాధవీలత కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, ఎందుకు కేసులు పెడుతున్నారు? ఎందుకంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత అభిప్రాయం అంటే స్వేచ్ఛ హక్కు ఉంటుంది కదా, దానికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు మీరు ఎందుకు కేసులు పెడుతున్నారు అనేది ఒక ప్రశ్న. దానికి ఏం చెప్తారు? సాయిరామ్. సాయి బంధువులకు అందరికీ నమస్సుమాంజలు తెలుపుకుంటూ కేసులు ఎందుకు పెట్టారు అనే దాంట్లో నేను తెలంగాణ రాష్ట్ర షిరిడి సాయి భక్త ఐక్యవేదిక అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. గత ఏడాది 2 ఏళ్ల నుంచి కొంతమంది వ్యక్తులు కావాలని షిరిడి సాయి ఈ వ్యతిరేకంగా ఎన్నో సామాజిక మాధ్యమాలలో వీడియోలు చేసి పెట్టారు. ఆ వీడియోలు రిపీట్ అవ్వుకుంటూ భక్తుల భావాలు దెబ్బతింటున్నాయి. అందులో భాగంగా ఒక స్వామీజీ అయితే డైరెక్ట్గా ఏమంటున్నారంటే, బాబాను ఎవరైతే పూజిస్తే వాళ్ళు నవాబుకు పెట్టినట్టే ఇలాంటి వీడియోలు యూట్యూబ్లలో పెట్టి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అందులో భాగంగా ఇవన్నీ వీడియోస్ కూడా షిరిడీకి పంపడం జరిగింది. షిరిడీ సంస్థాన్ సుమారు 14 మందిపై కేసులు నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా వారిపై కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టి వారికి పోలీసు వాళ్ళకు వీలైనప్పుడు ఇందులో ఒకరిద్దరికి ఫోన్ చేసి చెప్పారు, ఇలా కేసులు పెట్టారు, మీరు వచ్చి వివరణ ఇవ్వండి అని. ఆ వివరణ ఇవ్వండి అన్న రోజే వాళ్ళు నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నాను, మీరందరూ హిందూ సంఘాలు రండి అని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మీరు హిందూ సంఘాలు ఏందండి, మేము హిందువులమే, బాబా భక్తులు హిందువులే, బాబా ఆలయాలు హిందువులే, బాబా ఆలయాలను నిర్మించిన వాళ్ళు హిందువులే, కాబట్టి మీరొక్కరే హిందువులు అనుకోకండి, మీరే కట్టర్ హిందువులు అనుకుంటున్నారేమో, మీకంటే కట్టర్ హిందువులు సాయి భక్తులు. కాబట్టి దయచేసి ఆ వివరణకు రాకుండా ఇంకా సోషల్ మీడియాలో మన భక్తులను హేళన చేస్తూ బాబాను హేళన చేస్తూ ఒక కసి మీద ఉన్నారు కొంతమంది. వారందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఏదైతే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అందులో భాగంగా సాయి భక్తులు, హిందువులైన సాయి భక్తులను కూడా కలుపుకోండి. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తా అన్నా కానీ మేము రెడీ. దేశంలో చాలా పనులున్నాయి, గోమాతను రక్షించే పనులున్నాయి, మత మార్పులను అరికట్టే పనులున్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ వదులుకొని వేలాది మంది, కోటాను కోట్ల మంది సాయి భక్తులైన మనోభావాలను దెబ్బతీసే అవసరం తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు. ఇది మానుకోండి. ఇది తప్పకుండా మీకు మంచిది, మాకు మంచిది. కొన్ని ఆలయాలలో కొన్ని చిన్న తప్పులు జరుగుతుండొచ్చు. ఆ తప్పులు జరిగినంత మాత్రంలో మీరు తప్పు చూపి ఇది చూడండి, ఇది తురక, అది తురక అని అనాల్సిన పని లేదు. బాబా భక్తులు హిందువులే. నిజంగా కూడా ఈరోజు ఆలయాలు, బాబా ఆలయాలు 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అన్నదానాలు నిర్వహిస్తూ ఆలయాలు కట్టి ఎంతోమంది బాధల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, బాబా ఆలయాన్ని నిర్మించి ఒక వ్యాపార కేంద్రాలుగా నడిపిస్తూ ముందుకెళ్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఆలయాలు నడపలేని స్టేజ్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నడపలేక, అన్నదానాలు చెయ్యలేక ఇబ్బందులు పడుతూ, శాలరీస్ ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఆలయాలు. కానీ మీరు అనుకునేదంతా తప్పు. మీకు నిజంగా హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే మీరందరూ, మీతో పాటు మేము కలిసి వస్తాం, లేదు మాతో పాటు మీరు కలిసి రండి. యువత, ఇప్పుడు ఈ ప్రపంచంలో యువత దారి తప్పుతుంది. అలాంటి యువతను హిందూ ధర్మం వైపు చూసే అవకాశాన్ని చూపించి బాబా ఆలయాలను కేంద్రాలుగా నిర్వహించుకొని
మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ పెట్టండి, మేము సహకరిస్తాం. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు బాబా ఆలయాల ద్వారా నిర్వహించే అవకాశాన్ని మీరు తీసుకుంటారని కోరుకుంటూ, మున్ముందు మీకు అక్కడ స్టేషన్లో మీరు ఎలాంటి జవాబు, మేము పెట్టిన కేసుకు జవాబు అడిగారు, మీరు జవాబు చెప్పకుండా బయట ఉండి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మీరు ముందుకెళ్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోండి. బాబా భక్తులు శ్రద్ధ, సహనం, ఆ సహనంతో ఉన్నారు. భక్తులు అంటున్నారు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, సార్ మా దగ్గర కేసు పెడతాం, మా దగ్గర కేసు పెడతాం, 2 తెలుగు రాష్ట్రాలలో ఒక 100 దగ్గరలో కేసు పెడతాం సార్ అని ఫోన్లు వస్తున్నాయి. అవసరం లేదమ్మా, ఆల్రెడీ ఒక దగ్గర కేసు పెట్టామని మేము చెప్తున్నాం. అందరినీ బాబా భక్తులను మేము కూల్ చేస్తున్నాం. కానీ మున్ముందు నేను అందరినీ కోరుకునేది ఒకటే, బాబా భక్తులు హిందువులే, బాబా ఆలయాలు హిందువులే, బాబా ఆలయాలలో జరిగే పూజలు హిందూ పూజలే. కాబట్టి మీరందరూ ఒక్కసారి వచ్చి ఒక్కొక్క ఆలయానికి వచ్చి వెరిఫికేషన్ చేసుకోండి, ఎలా ముందుకెళ్దామని మాతో ఆలోచన చేసుకోండి. బాబా ఆలయాలను ఎండోమెంట్కు ఒప్పచెప్పమని కొంతమంది అంటున్నారు. ఉన్న ఎండోమెంటు ఆలయాలనే విముక్తి కొడుతున్నాం మనం. ఆలయాలు ఎండోమెంట్ నుంచి విముక్తి చేద్దాం అంటున్నాం. మళ్ళీ ఈ ఆలయాలను ఎండోమెంట్కు ఒప్పచెప్పమంటున్నాం. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం ఈ ప్రజాస్వామ్యంలో ఉంది అని, రాజ్యాంగంలో ఉందని మాట్లాడితే తప్పు. అది మేమందరం మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాం, మీరు బాబా మీద వ్యతిరేకం బంద్ చేసేసి మీకు ఎలా కావాలో అలా చెప్పండి. మేము తప్పకుండా మా ఐక్యవేదిక ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలు ఒక ఆలోచన ప్రకారంగా తీసుకెళ్దాం. కానీ మున్ముందు వ్యాఖ్యలు, దుష్ప్రచారం బంద్ చేయాలని కోరుకుంటూ, అందరికీ హిందూ మతాన్ని కాపాడే అవకాశాన్ని తీసుకొని, ఇప్పటికే ఎన్నో రకాలుగా చీలిపోతుంది, దాన్ని కాపాడుకుందాం. గోమాతను కాపాడదాం, హిందూ మతాన్ని కాపాడదాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు సాయిబాబా భక్తులంతా కూడా ఒకటే కోరుకుంటారు, ఐక్యవేదిక నుంచి భక్తులంతా కూడా సాయిబాబా మీద అనవసరమైనటువంటి ప్రచారాలు ఇదంతా రాద్ధాంతం మానేసి, అందరూ కూడా హిందువులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వీరందరూ కూడా దుష్ప్రచారాన్ని మానేసి కూడా ఒకవైపు కూడా డెఫినెట్గా కూడా హిందువులో కలుపుకొని అనేక కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీరందరూ కూడా కలిసి ముందుకెళ్ళి, లేదంటే మాధవి లాంటి వాళ్ళ మీద కూడా ఒకవైపు కేసు పెట్టి ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే వివరణ అడిగారు తప్ప దానికి సంబంధించి కూడా వివరణ అడిగినటువంటి బాబా భక్తులు కూడా ఒకవైపు రాకుండా కూడా దీన్ని బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటి తీవ్ర పరిణామాలు కూడా తప్పదంటూ కూడా అటు సాయిబాబా ఐక్యవేదిక భక్తులు కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store